అనలైటిక్ ఫంక్షన్ అంటే f of z is equal to u of x comma y plus I into v of x comma y, or అదే r comma theta లో అయితే u of r comma theta plus I into v of r comma theta. ఒక అనలైటిక్ ఫంక్షన్ అని మనం ఎప్పుడు అంటామంటే సింగిల్ వాల్యూ డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ u and v are హార్మోనిక్ ఫంక్షన్స్, CR ఈక్వేషన్స్ ఇవన్నీ సాటిస్ఫై చేస్తేనే మనం అనలైటిక్ ఫంక్షన్ అని అంటాం. కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి? del square u is equal to 0, del square v is equal to 0. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే కంటిన్యూస్ అని అంటాం. అదే హార్మోనిక్ ఫంక్షన్ అంటే ∂u by ∂x is equal to ∂v by ∂y, ∂u by ∂y is equal to minus ∂v by ∂x. దీన్ని మనం హార్మోనిక్ ఫంక్షన్స్ అంటాం. అదే CR ఈక్వేషన్స్ అంటే r into ∂u by ∂r is equal to ∂v by ∂theta and ∂u by ∂theta is equal to minus r into ∂v by ∂r. దీన్ని ఏమంటారు? CR ఈక్వేషన్స్. ఈ అన్ని కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తే దాన్ని అనలైటిక్ ఫంక్షన్ అని అంటాం. ఒక ఫంక్షన్ని అనలైటిక్ ఆర్ కాదని మనం ఎలా చెప్తామంటే z is equal to x plus iy కానీ r into e power i theta అని కానీ సబ్స్టిట్యూట్ చేసి మనం హార్మోనిక్ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తే అప్పుడు అనలైటిక్గా కాదా అని చెప్పి మనం చెప్తాం. ఇప్పుడు f of z is equal to z అంటే x plus iy, సో x plus iy whole square is equal to x square plus iy whole square plus 2x iy. x square plus i square అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ y square plus 2x iy. x square minus y square plus 2x iy. x square minus y square ఒక దగ్గర ఉంచుతాం. ఇమాజినరీ పార్ట్ i into 2xy. iని ఇక్కడ రాసుకొని 2xy ఇలా రాసుకున్నాం. రియల్ పార్ట్ని u is equal to x square minus y square, v is equal to 2xy. ఇప్పుడు హార్మోనిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ∂u by ∂x is equal to ∂v by ∂y, ∂u by ∂y is equal to minus ∂v by ∂x. ∂y ∂x అని రాసుకుందాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ∂y ∂x ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, u అంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ∂y ∂y, v అంటే 2xy. x స్క్వేర్ అనేది డిఫరెన్షియేట్ చేస్తే x విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది? 2x అవుతుంది. y స్క్వేర్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్, x టర్మ్స్ లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2x ఇలా రాసుకుందాం. ∂y ∂y ఆఫ్ y, సో 2x ఈజ్ ఈక్వల్ టు 2x ఇలా రాస్తాము. ∂y ∂y ఆఫ్ y అంటే ఏమవుతుంది? 1. సో 2x ఈజ్ ఈక్వల్ టు 2x. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ∂y ∂y ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, u అంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ∂y ∂x ఆఫ్ 2xy. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. ఇందాక ఏం చేసాము? విత్ రెస్పెక్ట్ టు x చేసాం. ఇక్కడ y చేయాలి. అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ అనేది కాన్స్టెంట్, సో 0 అయిపోతుంది. ఆ టర్మ్ 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ 2y, మైనస్ ఇలా రాసుకుంటాం. y స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 2y ఇలా రాసుకుంటాం. ∂y ∂x ఆఫ్ x టర్మ్స్ లోపల వేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది. 2y మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. ఈ మైనస్ని తీసుకొస్తే అప్పుడు ఇదేం వాల్యూ? ∂u by ∂y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂v by ∂x. ఈ ఈక్వేషన్ని కూడా సాటిస్ఫై చేసింది. సో దిస్ ఈజ్ ఎ అనలైటిక్ ఫంక్షన్ అని చెప్తాం.